ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చింతలపూడి మండలం మొదటి సమావేశం అల్లిపల్లిలోని ఫామాయిల్ రైతులతో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఫామాయిల్ రైతుల పక్షాన ప్రత్యేక చొరవ చూపించడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకు మరింత లబ్ధి చేకూరుస్తాం. ఏలూరు జిల్లాలోని రైతులు మరియు చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ ఫామాయిల్ కు గిట్టుబాటు ధర కోసం ఎంపీ చేసిన సూచన మేరకు ఎంపీ కేంద్ర ప్రభుత్వం మరియు వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కలిసి రైతుల యొక్క గిట్టుబాటు ధర కోసం చర్చించి పోరాడి ముడి చమురుపై ట్యాక్స్ 5.5% నుండి 27.5% వరకు పెంచే విధంగా కృషి చేశారు. దీనివల్ల రైతులకు ఒక టన్నుకు 1000 నుండి 1500 వరకు ఈ నెల నుండి పెరిగే అవకాశం ఉంది. కావున వచ్చే నెల ఫామాయిల్ టన్నుకు 15,500 రైతుకు గిట్టుబాటు ధర అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా వర్జీనియా పొగాకు ధరలు పెంచడం కొరకు మరియు ఫామాయిల్ ధరని పెంచడం కొరకు మరియు వందే భారత్ రైలు ఏలూరులో స్టాప్ కోసం ఆర్డర్ కాపీని తెచ్చి ఇంప్లిమెంట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర రైతుల తరపున ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజల తరపున ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు వారికి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, రామకృష్ణ, రైతు అధ్యక్షులు గుత్తా పెంకులు, చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యాక మరి నిర్ణయంలో సుమారు 600 మంది ఎవరైతే నిరుద్యోగం ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 10 కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా తీసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా మీరందరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వండి. రాబోయే రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో మీ అర్హతను బట్టి మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీ ఏదైతే చెప్పిందో సుమారు 600 మందికి ఐఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్లకి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని అందరికీ తెలుస్తున్నాం. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు. పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి, కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేశాం, 20% ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్ మీటింగ్లో. మళ్ళీ నేను రెండోసారి వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి పర్సనల్గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు, పెంచితే ఎడబుల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సి ఉంటుంది. ఇది నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సి ఉందంటే సెక్రటరీ గారే కన్విన్స్ చేస్తే నీతి ఆయోగ్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ దగ్గర నుంచి రెస్పెక్టెడ్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి, ఏలూరు జిల్లా పార్టీ గన్ని వీరాంజనేయులు గారికి, వచ్చిన పెద్దలకి, వీరన్నిటికీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 100 రోజుల పరిపాలనలో ఎన్ని అచీవ్మెంట్స్ చేసామనేది ఈరోజు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరి పుట్ట మహేష్ యాదవ్ గారు, వారి ఎఫర్ట్స్ వల్ల ఈరోజు చూస్తే క్రూడ్ ఆయిల్ కానివ్వండి, పాయింట్స్ మరి పెరగడం జరిగింది. మరి క్రూడ్ ఆయిల్ చూస్తే పామ్ ఆయిల్ కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, ఇది 5.5% నుంచి 27.5%కి పెంచడం జరిగింది. అలాగే మన రిఫైన్డ్ ఆయిల్లో చూస్తే పామ్ ఆయిల్ కానివ్వండి, రిఫైన్డ్ సోయాబీన్ కానివ్వండి, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి 13.75% నుంచి 27.57%కి పెంచడం జరిగింది. మరి అనుకోవచ్చు మనం, మరి ఒక ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టడం వల్ల ఏంటి లాభమని రైతుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని, అలాగే వ్యవసాయ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరి ఒక ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచినప్పుడు మనం 70% ఎగుబడి ఆయిల్ ఎంపీగా చెప్పినట్టు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దాంట్లో క్రూడ్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ ఉంది. మరి ఇది ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల డెఫినెట్గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో, క్రూడ్ అండ్ రిఫైన్డ్ ఆయిల్, వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంది. తగ్గినప్పుడు అది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది. మరి ఈ విషయంలో
మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఇలాంటి మరి ఒక రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేయడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కేవలం 100 రోజుల్లోనే ఇటువంటి మరి మేజర్ అచీవ్మెంట్స్ చేస్తున్నారు ఎంపీ గారు. మనం అటు చూస్తే వందే భారత్ ఇక్కడ స్టాక్ కానివ్వండి, లేకపోతే జాబ్ మీద కానివ్వండి, లేకపోతే టొబాకో సంబంధించి కానివ్వండి, ఈ రోజున మరి ఏదైతే వారి ఎఫర్ట్స్ ఉన్నాయో ఈ యొక్క క్రూడ్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ 20% ఫండ్స్ పెట్టడంలో వారు అక్కడ చొరవ తీసుకుని సెంట్రల్ మినిస్టర్స్తో మాట్లాడి అది ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి వారి నాయకత్వం కింద పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా వారు నాకు అన్నట్టుగా 50 రోజులు వచ్చిన రిఫ్రిజరేషన్ కూడా మరి అతి త్వరలో మరి స్టార్ట్ చేసి అది ఫినిష్ చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాము. మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారి ప్రభుత్వంలో వాట్ వి స్పీక్ వాట్ వి డెలివర్, మనం చేసే పనులు మాటల కంటే ఎక్కువ చూపిస్తాయి. చూస్తే గత ప్రభుత్వంలో వారు చెప్పిన దానికి అసలు చేసిన దానికి ఎటువంటి పొందడం లేదు. మరి 100 రోజుల్లో మీరు చూస్తే ఒక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే విజయవాడ అనేది మళ్ళీ ఒక 10 డేస్లో బ్యాక్ టు నార్మల్కి వచ్చేసింది. మరి వారు మరి వాటర్లో దిగి మరి ప్రజల సమస్యలు తెలుసుకుని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారు కూడా ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఒక మోరల్ సపోర్టు, అలాగే వాళ్ళకి సివిల్ సప్లైస్ కానివ్వండి, ఫైనాన్షియల్